మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు, దీన్ని పక్షము అంటారు. 15 రోజుల్ని అంటే భాగము అని అర్థం. పక్షము అంటే భాగం అని, ఒక పక్క భాగం అని అర్థం. ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి, 2 భాగాలు చేసినట్టయితే. అంచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు. అంటే మొదటి పక్షం రోజుల గురించి, ఈ 15 రోజుల గురించి. నెల అంటే 30 రోజులు కాబట్టి 30 కానీ 31 కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నెల 28 కానీ 29 కానీ రావచ్చు. ఏదైనా 30 అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి. అటువంటి నెలలో సగం 15 రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, 15 రోజుల యొక్క ఫలితాలని. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షంలో, అంటే ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి, నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు. మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు. ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది, ఆ హెడ్డింగ్కి లోపలుండే సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు. అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు, అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో, లేకపోతే ఏదో మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు, ఒక ఆయన చెప్పాడట అట్లా. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం కుజిదోషం లాంటిది ఏదో ఉందట. అయితే అతని జాతకం మనకు రాలేదు, కానీ కుజిదోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు. అది ఎంతవరకు యథార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి. మంచిదైతే మంచిదే, నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా. అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు, ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 4 చూపిస్తున్నాను అనుకో, 6. ఈ 6 పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి అంతర్దర్శనం చేసుకుని రమ్మన్నాడట. ఇది అందరికీ సాధ్యపడుతుందండి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక భాష రానివాడు ఉన్నాడు, చదువుకోనివాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ ట్రైన్ దిగాలో, ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది, లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది, దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి, ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేక చెప్పబడి ఉన్నాయి శాస్త్రాల్లో. అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే, సంతోషం, ఖర్చు పెట్టుకోండి, విత్తం కొద్దీ వైభవం, ఓకే. ఇప్పుడు మనము ప్రప్రథమంగా కన్యారాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 6వ స్థానంలో కన్యారాశి వారికి 6వ స్థానం వరకు మధ్యలో ఏమీ లేవండి. వ్యయ స్థానంలో కుజుడు కేతు ఉన్నారు. అంటే చెప్తున్నాం కదండి, ఇందాక ఏదో రాశి గురించి చెప్పాను. 1వ తారీఖు నుంచి, అంటే మనం చాలా కాలం ఉండొచ్చు, మళ్ళీ మధ్యలో చిన్న గ్రహాలకు రావచ్చు. అంచేత ఏదేమైనప్పటికీ ఈ 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యలో ఎవరు జన్మించినా వారు కాలసర్పదోషానికి అనేటటువంటి ఒక కాలసర్ప దోషం అంటారు. కొన్ని యోగాలు కూడా ఉన్నాయి అందులో
కాలసర్ప దోషాన్ని మనం ముందుగా ఇక్కడ మనం ప్రస్తావించవలసి ఉంటుంది. 1 నుంచి 15 తారీఖు లోపల ఎవరు జన్మించినప్పటికీ కూడా కాలసర్ప దోషం, అదే కాలసర్ప దోషం అనేది వచ్చే ఎపిసోడుల్లోనో లేకపోతే ఆ సందర్భాలు వచ్చినటువంటి సందర్భాలను ప్రస్తావించుకుందాము. ఇక్కడ పోతే ఇక్కడ ఈ కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. రాహుగ్రహ సంచారం 6వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇంకేదంటే 6వ స్థానంలో ఇచ్చేటటువంటి సుఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇంతకుముందు ఎవరికైనా డబ్బులు రుణపడి ఉన్నట్టయితే, ధనం రుణపడి ఉన్నట్టయితే ఇవ్వలేకపోతున్నారు, డబ్బులు ఉన్నా ఇవ్వలేకపోతున్నారు, డబ్బులు లేక ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఏదేమైనా ఈ 15 రోజుల్లో వారి యొక్క రుణాన్ని మీరు తీర్చేవేయగలుగుతారు. అలాగే లేదు, మీరు డబ్బుల కోసం మీరే ప్రయత్నం చేస్తున్నారు, అదిదో ఒక వైద్యం కోసమో లేదా పిల్లవాళ్ళని అమెరికా పంపించడం కోసమో లేకపోతే ఏదో ఇల్లు కొనటమో వాహనం కొనటమో ఏదో శుభప్రదమైనటువంటి కార్యక్రమానికి మీరు డబ్బులు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా చాలా సఫలీకృతం అవుతుంది, విఫలీకృతం కాదండి. మీకు తప్పకుండా ధనం లభిస్తుంది, అది సద్వినియోగం కూడా అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహ 6వ స్థాన సంచారం వల్ల కలిగేటటువంటివి. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో శని యొక్క సంచారం భర్తల మధ్యన కొంచెం చిటపటలు, అలాగే మీరు కొంతమందితో ఎవరితోటో కలిసి భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నారు, వారికి మీకు మధ్యన కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశం లేకపోలేదు. అలాగే 8వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, 8వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. 8వ స్థానంలో సుఫలితాలు ఇచ్చేటటువంటిది 1 బుధుడైతే 2 శుక్రుడు, వీళ్ళిద్దరు మాత్రమే 8వ స్థానంలో కూడా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. దీని ద్వారా అంతా మంచే జరుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. ఇట్లాంటివి చాలా శుభప్రదమైన ఫలితాలే ఇస్తూ ఉంటాడు. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నవారు, ప్రావీణ్యం ఉన్నవారు, వృత్తిగా స్వీకరించిన వారు, ప్రవృత్తిగా ఉన్నటువంటి వారు, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా మంచి అవకాశాలన్నీ కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారు కూడా ధైర్యంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రగ్రహ 8వ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే 9, 10 స్థానాలలో 9, 10 స్థానాలలో రవిగ్రహ సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రవి సంచారం 14 రోజుల పాటు జరుగుతోందండి. ఈ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలదు. అలాగే కొంచెం తండ్రి గారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అన్నటువంటి వారికి అవకాశాలు ఉండవండి. అలాగే మీకు వాహనం ఉన్నప్పటికీ సమయానికి బండి తీద్దాం అనుకున్నప్పటికీ ఏదో ట్రబుల్ రావటం, అలాగే గృహ విషయాల్లోనూ ఇబ్బందికరమైనటువంటి ఏదో నల్లా పాడవటం, కరెంటు పోవటం, లేకపోతే ఏ ఫ్రిడ్జో ఏ ఏసీయో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు కూడా మనకి రవి వలన 14 రోజులు జరుగుతున్నాయి. ఒక్కరోజు మాత్రం 10వ స్థానంలో ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీకు సహాయం అందిస్తారు. ఇది రవి వల్ల కలిగేది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా రవితో పాటుగానే ఒక 6 రోజుల పాటు భాగ్యస్థానంలోనూ అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదండి. భాగ్యస్థానంలో సంచారం వల్ల మంచి ఫలితాలు ఇవ్వదు. కానీ తదుపరి 10వ స్థానంలో 9 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 10వ స్థానంలో చేసినప్పుడు వృత్తిపరమైనటువంటి విషయాల్లో అనేకమైన అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ధన లాభాలు వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ మీ బుద్ధి కూడా వికసిస్తుంది, మీ యొక్క తెలివితేటలు ఉపయోగపడతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతున్నది. ఇక గురువు యొక్క సంచారం కూడా 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. గురువు యొక్క సంచారం కూడా మీకు 10వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏవో రకమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుండు కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక 4 రోజులు, వ్యయ స్థానంలో 11 రోజులు జరుగుతోంది. ఏకాదశ స్థానంలో 4 రోజులు మాత్రం ధనానికి ఇబ్బంది లేకుండా చూస్తారు.
అలాగే వ్యవహార శైలి అంతా బాగుంటుంది. కానీ 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో 11 రోజులు ఉంటారు. అప్పుడు ధన వ్యయం అవుతుంది. అది కూడా సత్ఫలిత అంటే మంచి పనుల కోసం ఖర్చు అవ్వటం జరగదండి. అలాగే శత్రు భయం, అలాగే మనోవిచారం ఇట్లాంటి అన్నీ కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కేతు కూడా కుజుడితో పాటుగానే ఇక్కడ 15 రోజులు సంచారం చేస్తున్నారు వ్యయ స్థానంలో. కేతు కుజువత్తని మన శాస్త్రం చెప్తోంది కాబట్టి కుజుడు ఏ ఫలితాలు ఇస్తున్నాడో అదే ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మనకి వ్యయ స్థానంలో మనకి ఆయన కూడా ధన వ్యయం, అది కూడా దుర్వినియోగమే కానీ సద్వినియోగం మాత్రం కాదు. అలాగే కొంచెం శత్రు భయము, మనోవిచారం ఇలాంటివన్నీ కూడా కేతు కూడా కలగజేస్తూ ఉన్నాడు వ్యయ స్థానంలో ఉండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ కన్యా రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి, దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ఈ విధమైన ఫలితాల ద్వారా మీరు రోజు నవగ్రహాల జపాలు చేసుకోండి, మంచిగా ఉంటుంది. దాంతోపాటుగా మీరు సంకటహర చతుర్థి ఒకటి చేసుకోండి, మంచిగా ఉంటుంది. సంకట అంటే కష్టాలను తొలగించేటువంటిది కాబట్టి అది కూడా మీకు కొన్ని కష్టాలను తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాత్.